నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ముందుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు చూసుకున్నట్టయితే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో చాలా మంది కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు, ముఖ్యంగా కళ్యాణకట్టలో. ఒకసారి ఆ వార్త కూడా మనం చూద్దాము. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న భక్తులు, కాసుల క్షవరమే. తలనీలాల సమర్పణకు వసూళ్లు, కళ్యాణకట్టలో ఆగడాలు. అంతేకాకుండా గతంలోనూ కూడా అనేక ఫిర్యాదులు కూడా వచ్చినాయంట. డబ్బులు అడిగే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆలయ ఐఓ గారు రమాదేవి గారు కూడా తెలియజేశారు. ఒకసారి ఈ వార్త కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చారు. తలనీలాల మొక్కు చెల్లించేందుకు కళ్యాణకట్టకు వెళ్లారు. 50 రూపాయల టికెట్ కొనుగోలు చేసి నాయి బ్రహ్మణుడికి ఇచ్చారు. మరో 50,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఫోన్ పే చేశారు. 50 రూపాయల టికెట్ తీసుకున్నారట. అంతేకాకుండా ఇవి సరిపోవని చెప్పేసి ఇంకొక 50 రూపాయలు కూడా కావాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో వాళ్ళైతే ఫోన్ పే చేశారంట. తమ వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేశారని భక్తులు ఈవో గారికి ఫిర్యాదు చేశారు. నిత్యం అనేక మంది భక్తుల వద్ద కళ్యాణకట్టలో అదనపు వసూలు నిరాటకంగా జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బలవంతంగా కూడా భక్తుల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారట. ఇవి ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అయితే భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఈవో రమాదేవి గారు కూడా ఫిర్యాదు చేశారంట. కళ్యాణకట్టల వసూలు నిరాటకంగా జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా వస్తుంటారు. చాలా వరకు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. పార్కింగ్ ప్రాంతంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల పూజా షెడ్ లో అమ్మవారి కాంప్లెక్స్ లో కళ్యాణ ఉన్నాయి. ఈ రెండిటిలో దాదాపు 100 మంది వరకు నాయి బ్రాహ్మణులు విధులు నిర్వహిస్తుంటారు. 2 షిఫ్టులలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే పనిచేస్తారు. షిఫ్ట్లు ఉంటాయి వాళ్ళకి. షిఫ్ట్ల వారిగానైతే వాళ్ళు పనిచేస్తారు. ఆది సోమవారాల్లో రాత్రి 9 గంటల వరకు ఉంటారు. భక్తులు కొనుగోలు చేసే 50 రూపాయల టికెట్ నాయి బ్రహ్మణులకు 30 వెళ్తుండగా మరో 20 ఆలయానికి జమ అవుతాయి. వాళ్ళు 50 రూపాయల టికెట్ ఉంటే 30 అయితే వాళ్ళకి వెళ్తాయి. 20 రూపాయలు అయితే మన ఆలయానికైతే జమ అవుతాయి. భక్తుల స్నానాల గదుల పక్కన 3వ కళ్యాణ కట్టను కాంట్రాక్టర్ నిర్వహిస్తుంటారు. ఇందులో భక్తులు 50 రూపాయల టికెట్ తీసుకొని తలనీలాలు సమర్పించుకోవాలి. ఇందులో నాయి బ్రహ్మణులకు ఆలయం నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఇదే అదనంగా వీరు భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అవి అయితే వీళ్ళకైతే రావు అని చెప్పేసి ఇదే అదనంగా భావించి భక్తుల వద్ద భారీగా వసూళ్లకైతే పాల్పడుతున్నారు. చాలా ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. భక్తులైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఆలయ ఈవో గారు కూడా నేను వాళ్ళపైన చర్య కూడా తీసుకుంటానని చెప్పేసి కూడా తెలియజేశారు. కళ్యాణకట్టలో అదనపు వసూలు చేస్తున్నారని గతంలోనే అనేక సార్లు భక్తులు ఫిర్యాదు చేశారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వని భక్తులపై దురుసుగా ప్రవర్తించడం, దాడి చేయడం వంటివి జరిగాయి. దీంతో ఆలయ అధికారులు కళ్యాణకట్టలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తలనీలాలు సమర్పించే భక్తులు అదనపు డబ్బులు ఇవ్వరాదని మైక్ సౌండ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని చరవాణి నెంబర్లను గోడలపై రాయించారు. అయినా అదనపు దోపిడీ ఆగకపోవడం ఆందోళన కలిగిస్తుంది. రమాదేవి గారు కూడా మాట్లాడారు. ఆలయ ఈవో భక్తుల వద్ద అదనపు వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డబ్బులు అడిగితే ఆలయ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. సోమవారం జరిగిన ఘటనపై భక్తురాలు ఓసారి వరంగల్ అని మరోసారి నల్గొండ అని చెప్పిన మాటల్లో స్పష్టత లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పేసి అంటుంది. ఒక భక్తురాలు అయితే రమాదేవి గారికి ఫిర్యాదు చేసిందట. ఒకసారి అయితే నాది వరంగల్ అని చెప్పిందట, మరోసారి అయితే నల్గొండ అని చెప్పిందట. ఆమె మాటల్లో కూడా స్పష్టత లేదు అని చెప్పేసి తెలియజేశారు. ఆ విషయం పైన కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారట. వేములవాడ ఆలయంలో భీమేశ్వర ఆలయంలో అయితే చాలా ఇలాంటి వసూళ్లకైతే పాల్పడుతున్నారు. ఇక్కడ తలనీలాలు సమర్పించే దగ్గరే కాకుండా కొబ్బరికాయలు కొట్టే దగ్గర కానీ పార్కింగ్ ప్లేస్లో కానీ సరిపోక కూడా ఇంకెక్కువ అయితే వసూళ్లకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాస్ కూడా పెట్టారు. అయినా వాళ్ళకి భయం లేదు. అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా రాస్తున్నారు. కానీ కొంతమంది పోనీలే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. కానీ అసలు ఎవ్వరు ఇవ్వకండి. ముఖ్యంగా అదనపు ఎవరైనా డబ్బులు పాల్పడితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు. ఇదండి ముఖ్యంగా రమాదేవి గారు కూడా నేను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను, ఇలాంటివి మరోసారి జరగకుండా కూడా చూసుకుంటానని చెప్పేసి కూడా తెలియజేశారు. అలాగే మరొక వార్త, మన రాజన్న సిరిసిల్ల జిల్లా లోకల్ వార్త.
రహదారులు జలమయం. ఇది మన సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ ఏరియా. ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి ఎంత జలమయమైందో ఒకసారి చూడండి. పాత బస్టాండ్ ప్రాంతంలో నేతన్న కూడలి ఎదుట నిలిచిన వర్షపు నీరు. చిన్నపాటి వర్షానికే ఓన్లీ చిన్న చిన్న చిటపట చినుకులు పడుతున్నాయి, అయినా కూడా ఇంత జలమయం అయిపోయింది. మరి మున్సిపల్ అధికారులు కూడా మరి అక్కడ ఏది చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత ఒకసారి బండ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి, సగానికి సగం మునిగిపోయినాయి. వాటర్ కూడా ఎటు పోవట్లేదు, మొత్తం వెహికల్స్ అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది మన సిరిసిల్ల నేతన్న విగ్రహం దగ్గర. సో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత బస్టాండ్ నేతన్న కూడలి ఎదుట భారీగా నీరు నిలవడంతో ప్రయాణికులు వరదలోనే ప్రయాణించాల్సి వచ్చింది. మురుగు కాల్వల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులైతే తెలియజేశారు. సో ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ సక్రమంగా పని చేస్తలేదని చెప్పొచ్చు. దీని నిదర్శనము. అది రోడ్లు అంటే మురుగు కాలువలు అయితే సక్రమంగా అవి పనిచేస్తుంటే ఇవి రోడ్డు పైన ఎందుకు వస్తాయి? వాటర్ పోక ఎక్కడి నీళ్ళు అక్కడే నిలిచిపోవడంతో ఈ వాటర్ అయితే రోడ్డు పైనకి వచ్చి పాదచారులకు అలాగే వాహనదారులకు చాలా ఇబ్బందిని అయితే కలిగించాయి. కొంతమంది అయితే వాటర్లోనే అంటే ఈ నీరులోనే అంటే మురికి నీరులోనే ప్రయాణించాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు మీరు వెంటనే దీనిపైన స్పందించి పరిష్కారం చూపవలసిందిగా కోరుతున్నాను. సో అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా మన సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే గారు సో ఎక్కువ నిఘా అయితే పెట్టారు. వెమ్లవాడ ఠాణాలో వివరాలు పరిశీలిస్తున్న ఎస్పీ మహేష్ బి గీతే సో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. మంగళవారం పట్టణ ఠాణాకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాల రికార్డులు రిజిస్టర్లను పరిశీలించి కేసులు వివరాలు పురోగతిపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు సేవలు ఉండాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు స్పందించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వెములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వెములవాడ అనగానే మనకు దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుర్తుకొస్తుంది. సో అక్కడికి చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచి అయితే భక్తులు తరలి వస్తుంటారు. ఎలాంటి అంటే అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా కొంచెం మీ సక్రమంగా డ్యూటీ చేయాలి. ఎవరికైనా ఏదంటే సమస్య వస్తే ఆన్ ది స్పాట్ లో వారికి న్యాయం జరిగేలా చూడాలని అయితే వారు ఆ కార్యక్రమంలో తెలియజేశారు. ముఖ్యంగా చట్టపరమైన అంటే స్పందించి అంటే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ముఖ్యంగా విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఈ కార్యక్రమంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గారు తెలియజేశారు. సో ఒకసారి చూడొచ్చు. ఇందులో చాలా మంది అంటే డిఎస్పీ మహేష్ బి గీతే గారితో పాటు ఎస్ఐలు సిఐలు ట్రాఫిక్ ఎస్ఐలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే ఎవరికి పట్టణ దారులు. ఇది జ్యోతినగర్ రోడ్డు పరిస్థితి చూడండి ఒకసారి. జ్యోతినగర్ ఇదేమో ఇంద్రానగర్ మార్కెట్ యార్డు వెనుక రోడ్డు ఇలా ఎంత దారుణంగా ఉంది. విజయనగర్ లోని గంగపుత్రుల వీధి ఇది. ఇదేమో బీవై నగర్ ఆర్టీసీ డిపో ఎదుట మన రాజన్న సిరిసిల్ల జిల్లా బస్సు డిపో ఎదుట. అలాగే ఇది చంద్రపేట ప్రధాన రహదారిపై గుంతలు. సో నేతన్న చౌక్ వద్ద ప్రధాన రహదారిపై మురికి నీరు. మన రీసెంట్ అయినా కదా మనము మురికి నీరు ఏ విధంగా చేరేదని మనం వార్త కూడా చదివినాము. సో అసలు పట్టించుకోవట్లేదు. మరి ముఖ్యంగా మున్సిపల్ మీద నిజంగా నేను అంటున్నాను, మున్సిపల్ కార్మికులు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు, మరి చూసి చూడనట్టు మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇంత అధ్వానంగా మారింది రోడ్ల పరిస్థితి. ఒకసారి చూడు, ఇక్కడ గుంతలు, ఇక్కడ నీరు, ముఖ్యంగా బస్ డిపో ఎదుట నీరు, ఇక్కడ మొత్తం నీరు నిలిచిపోయింది. ఈ రోడ్ అయితే అసలు నడవలేని పరిస్థితి ఉంది. ఎంత దారుణంగా ఉంది. సో జ్యోతినగర్ రోడ్డు దుస్థితి ఇది జ్యోతినగర్లో. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఇక్కడ ప్రధాన రహదారులు సెంట్రల్ లైటింగ్ తారు సిమెంట్ రోడ్లతో మెరిసిపోతుంటాయి. కానీ కార్మిక క్షేత్రాలు అంతర్గత రోడ్లను పరిశీలిస్తే బురద రోడ్లు నిలువెల్లా కనిపిస్తాయి. గతంలో సిరిసిల్ల అంటే రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పట్టణంగా నిధుల వరద పారింది. కానీ ఇప్పుడు ఆ ప్రాధాన్యత జిల్లా పట్టణంగా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంది. కార్మిక వాడలు మురికి కూపాలుగా మారి వర్షాకాలం వచ్చిందంటే అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉన్నాయి. పట్టణంలోని ఇంద్రానగర్, రాజీవ్ నగర్, జ్యోతినగర్, జేబీ నగర్, చంద్రంపేట,
విద్యానగర్ బీవై నగర్ రోడ్లు దారుణంగా ఉన్నాయి. 2 రోజులుగా జిల్లాలో ముసురు వర్షం పడుతుండగా అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. నేతన్న చౌక్ ముందు మురికి కాలువలో నీరంతా చిన్నపాటి వర్షానికి రోడ్డెక్కి కంపు వాసన వ్యాపిస్తుంది. పట్టణంలోని 39వ వార్డులు 24 వార్డుల్లో అంతర్గత సిమెంట్ రోడ్లు ఉండగా మిగతా 15 వార్డుల్లో మట్టి రోడ్లు బురదతో నిండి ఉన్నాయి. తట్టెడు మట్టి కూడా పోయలేని దుస్థితిలో మున్సిపల్ పాలక వర్గం ఉంది. పట్టణ ప్రజల సహనానికి పరీక్షగా మారిన అంతర్గత రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం వ్యాధుల కాలం కావడంతో కనీసం తాత్కాలిక మరమ్మతులైన నిధులు కేటాయించి బురద లేకుండా చూడాలని పట్టణవాసులైతే కోరుతున్నారు. సో కనీసం తాత్కాలికంగానైనా మరమ్మతులు చేయాలని చెప్పేసి పట్టణవాసులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా నిధులు లేవు. ఒకప్పుడు మన సిరిసిల్ల అనగానే ఎంతో పేరు ఉంది, ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది, సిరిసిల్లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడైతే మట్టి రోడ్డుతోనైతే మొత్తం కంపు కొడుతుంది. ముఖ్యంగా మన సిరిసిల్ల నేతన్న విగ్రహం దగ్గరనైతే మొత్తం మురికి నీరు, డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వచ్చి అయితే అక్కడికి వెళ్ళాలంటే మురుగు వాసనతో భరించలేకపోతున్నామని చెప్పేసి అయితే వాహనదారులు అలాగే పాదాచారులు కూడా అసౌకర్యానికి అయితే గురవుతున్నారు. ముఖ్యంగా అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పట్టించుకోండి, తాత్కాలిక మరమ్మతులు అయినా చేయండి, నిధులు కేటాయించేంత వరకు అని చెప్పేసి వారు కోరుతున్నారు. వర్షాకాలం చిన్న చిన్న వర్షానికే ఈ విధంగా రోడ్లు తయారైతే ఏంటిది పరిస్థితి? దాటలో మొత్తం ముఖ్యంగా సీజన్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలం కాబట్టి ప్రతిదీ అసలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయో కూడా తెలియదు. సో ఒక్కసారి మున్సిపల్ అధికారులు దీనిపైన మీరు వెంటనే స్పందించాలి. ఇది ప్రతిసారి ఇది రిపీట్ అవుతూనే ఉంది. చిన్నపాటి వర్షానికి ఎప్పుడు చూడు ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. కనీసం నిధులు వచ్చేంత వరకైనా తాత్కాలిక మరమ్మతులు చేస్తే బాగుంటుంది. సో అలాగే మరొక వార్త, సేలంలో మీడియాతో మాట్లాడుతున్న బాధిత మహిళలు. సో గుండు గీయించుకుంటే 15,000 చెల్లిస్తాం, గుండు గీయించుకుంటున్నట్టు 15,000 చెల్లిస్తారట. మరి ఇంత అమాయకులేంది మహిళలు అంటే జనాలు, ఎంత డబ్బుల కోసం ఏమైనా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో అమాయకులు అని చెప్పొచ్చు వీళ్ళని చూస్తే. సో ఒకసారి వార్త ఏందో కూడా మనం కూడా చూద్దాం. కొత్త రకం వ్యాధి రాదు, మహిళలకు అజ్ఞాత వ్యక్తి ఫోన్. అంటే కొత్త రకం వ్యాధి రాదు అని చెప్పేసి ఎవరో తెలియని పర్సన్ నుంచి అయితే వీళ్ళకైతే ఫోన్ వచ్చిందట. గుండు గీయించుకుంటే 15,000 ఇస్తామని చెప్పేసి నిజమేనని నమ్మి గుండు చేయించుకున్న మహిళలు. నిజమే కావచ్చు, వ్యాధి రాదు కావచ్చు, నిజంగానే 15,000 ఇస్తారు కావచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు ఏం చేశారంటే గుండు గీయించుకున్నారు. తమిళనాడులోని సేలంలో విక్రమార్కుడు తరహా ఘటన. సో మన విక్రమార్కుడు సినిమా మీకు గుర్తుకుంది కదా. విక్రమార్కుడు సినిమాలో రవితేజ్ గారు గుండు గీస్తా అమ్మా అన్ని ఏవో అన్ని చెప్తా ఉంటాడు, జాతకాలు చెప్తాడు. సో అదే తరహాలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. ఒకసారి క్షుణ్ణంగా ఈ వార్త మనం పరిశీలిస్తే, గుండు గీయించుకుంటే 15,000, మహిళలకు అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్, నమ్మి గీయించుకున్న ఇద్దరు, తమిళనాడులోని సేలంలో ఘటన. సో విక్రమార్కుడు సినిమా గుర్తుందా? అందులో డబ్బు కోసం హీరో స్వామీజీ వేషంలో మాయ మాటలతో మహిళలను అరగుండు కొట్టిస్తాడు. అదే తరహాలో ఓ ఆకతాయి మహిళలకు ఫోన్ చేసి గుండు చేయించుకుంటే 15,000 చెల్లిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీనివల్ల కొత్త రకం వ్యాధి రాదని నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన కొందరు మహిళలు గుండు కొట్టించుకున్నారు. ఆ తర్వాత ఇది ఆకతాయి పని అని తెలిసి లబోదిబమన్నారు. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబడిలో ఇది జరిగింది. పుదుకొత్తంబడికి చెందిన పళనియమ్మల్ కు సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేసి తన తాలూకా కార్యాలయ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్త రకం వ్యాధి వ్యాపిస్తుందని చెప్పాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారిన పడిన మహిళలంతా గుండు చేయించుకొని ప్రాణాలతో బయటపడ్డారని, అందువల్ల ఇక్కడ ఆ విధానాన్ని అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపాడు. అలా గుండు గీయించుకున్న మహిళలకు తలో 50,000, పాఠశాల కాలేజీ విద్యార్థులైతే 45,000, ఉచిత ల్యాప్టాప్, పురుషులకైతే 6,000 చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపాడు. 18 మంది మాత్రమే టోకెన్లు వచ్చాయని, రికార్డుల్లో పళనియమ్మల్ పేరు ముందున్నందున ఆమెకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. పళనియమ్మల్ ఈ విషయం చుట్టుపక్కల అమ్మలందరికీ చెప్పడంతో వారు క్షురకుడిని పిలిపించుకొని గుండు గీయించుకోవడం మొదలు పెట్టారు. తొలిగా కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన పళనియమ్మల్ బృందం గుండు కార్యక్రమాన్ని నిలిపేసింది. తర్వాత వారంతా మోసపోయామని గ్రహించారు. సో ఇదండి, ఎంత అమాయకులండి జనాలు. పైసల కోసము కకృతి పడి ఈ విధంగా ఎవరో తెలియని ఒక అజ్ఞాత రాసి ఫోన్ చేసినందుకు నమ్మి సో ఇలా అయితే గుండు గీయించుకున్నారు. ఒక ఇద్దరు అందులో ఫస్ట్ ముందుగా గుండు గీయించుకున్నారట. సో గుండు గీయించుకున్న తర్వాత సరే మేము గుండు గీయించుకున్న వారు మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి వారు ఫోన్ చేస్తే ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్సి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వారికైతే మేము మోసపోయామని చెప్పేసి అప్పుడు వాళ్ళు కళ్ళు తెచ్చుకున్నారు. సో ఇలా ఉంటారండి, చాలా అంటే మోసాలకు ఇలాంటి దారుణాలు కూడా పాల్పడుతున్నారు. మరి ఎవరు ఫోన్ కాల్, మరి వాళ్ళు పలానా పర్సన్ ఎవరు, అది నిజమా కాదా, నిజాలు తెలుసుకొని కొంచెం ఒకసారి ఆలోచించి స్టెప్ వేయండి. తొందరపడి అనవసరంగా మోసపోకండి, తర్వాత బాధపడకండి.
సో ఇలాంటి మన కంట్రీలో చాలా మంది ఉన్నాడు, ఎక్కడో ఒకటో చోట ప్రతి చోట జరుగుతూనే ఉంది ఇలాంటి దారుణాలు. సో ఒక్కసారి అయితే జాగ్రత్త వహించండి.